తెలంగాణ అసెంబ్లీలో తగిన సమయం కేటాయించకపోవడంపై బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ద్రవ్య వినిమయ బిల్లుపై ప్రసంగిస్తుండగా ప్యానెల్ స్పీకర్ మోయినుద్దీన్ టైం అయిపోయిందని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వందే మాతరం గీతాన్ని అవమానించిన వ్యక్తిని సస్పెండ్ చేయకపోగా స్పీకర్ చైర్లో కూర్చోబెట్టి వాళ్ళని అడుక్కునే పరిస్థితి తీసుకొచ్చారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. మాట్లాడొద్దంటే వాకౌట్ చేస్తామన్నారు. స్టేట్ ప్రావిడెంట్ ఫండ్ అంటే ఎంత నిర్లక్ష్యంగా వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు అనే దానికి నేను 2-3 అంశాలు నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు నేను वास्तव मैं अभी शुरू नहीं कर रहा साहब, इंट्रोडक्शन में हूँ. अभी क्या ये गलत बात सुनने के लिए इन लोगों का कान रेडी नहीं है साहब. मेरे को 1 घंटा क्या है, क्या स्टार्ट हुआ, क्या हमको कितना टाइम दिए. మా పరిస్థితి ఎట్లా వచ్చిందంటే మీరు ఈరోజు ఎవరైతే వందే మాతర గీతాన్ని అవమానించి బయటకు వాకౌట్ చేసిన వాళ్ళని కూర్చోబెట్టి మమ్మల్ని ఈరోజు వాళ్ళతోటి మైక్ అడిగించుకునే పరిస్థితి ఈరోజు నేను మొదలు పెట్టక ముందే వాస్తవాన్ని మమ్మల్ని కూడా వాకౌట్ చేయమనండి, వాళ్ళకి సస్పెండ్ చేయండి. ఈరోజు టీఆర్ఎస్ సస్పెండ్ చేయండి. మాట్లాడుతుంటే కూడా వినిపించుకునేటువంటి పరిస్థితులు లేరు, వాస్తవం వినే పరిస్థితులు లేరు. ఇన్ని తప్పులు ఇన్ని అబద్ధాలు ఈ బడ్జెట్ లో పెట్టి కూడా ఈ రకంగా మమ్మల్ని గొంతు నొక్కే పరిస్థితి చేయడం ఇది సమంజసం కాదు అధ్యక్ష. మరి వాకౌట్ చేయమంటే మేము వాకౌట్ చేస్తాం అధ్యక్ష.